2016లో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. కరెక్ట్‌గా దానికి ముందు నరేంద్ర మోడీ అసమర్థుడని ప్రూవ్ చేయడం కోసం పాకిస్తాన్ సృష్టించినటువంటి మారణ హోమమే పఠాన్‌కోట్. పఠాన్‌కోట్ మీద దాడి తర్వాతన భారత్‌ని మేము దెబ్బ కొట్టాం, నరేంద్ర మోడీ వాళ్ళు చెప్పినట్టు పెద్ద హీరోలేం కాదని చూపించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. అయితే వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అప్పుడు అధికారంలో లేదు, సమాజ్వాదీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. బీఎస్పీ వస్తుందేమో, బీఎస్పీ కాంగ్రెస్ కలిసి అనుకున్నారు. కరెక్ట్‌గా ఆ టైంలో ఈ పని చేశారు. బీజేపీ ఏం చేసింది, ప్రభుత్వం ఏం చేసింది, సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆ ఇంపాక్ట్ ఏమైంది, ఉత్తరప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఫుల్ ప్లెడ్జ్డ్ కాదు 2/3 మెజార్టీ అధికారంలోకి వచ్చింది. ఏకంగా 400కు 303 సీట్లు కూడా పడేసింది. టోటల్గా కలిపితే దాదాపుగా భారీ మెజార్టీని సాధించినటువంటి సందర్భం అక్కడ. తర్వాత 2019 ఎన్నికలకు ముందు కావాలని తీసుకొచ్చినటువంటి ఉదంతమే ఏదైతే పుల్వామా అటాక్, మన సైన్యం వస్తుండగా కాశ్మీర్లో బాంబులతో పేల్చి కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు చేసింది. మోడీ సర్కార్ ఘాటుగా స్పందించింది. సర్జికల్ స్ట్రైక్స్ 2 ఎయిర్ ఫోర్స్ వెళ్ళి బాలాకోట్ మీద కొట్టొచ్చింది. దెబ్బకి దెబ్బ. తద్వారా మోడీ అసమర్థుడని ప్రచారం చేశాడు. ఆ రోజున మసూద్ అజర్ లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ 56 అంగుళాల ఛాతీకి మా దెబ్బేంటో చూపించామని. ఆడు నవ్వేంతసేపు పడలేదు, వాళ్ళోళ్ళు పోవడం అయిపోయింది. ఇది రెండోసారి. అంటే ఈ 2 సార్లు కూడా బీజేపీని రెచ్చగొట్టి వాళ్ళ అధికారంలోకి రావడానికి కారణం. 2024లో ఏ గొడవలు లేవు, ఎలక్షన్స్ ముందు ఎట్లాంటి గొడవలు లేవు. బీజేపీ 350 400 450 అని లెక్కలు కట్టుకున్నారు. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఎవరికాళ్ళు ఎట్టాక్ గెలుస్తుందిలే అని బీజేపీ కార్యకర్తల నాయకులు కూడా సీరియస్గా తీసుకోవాలి. అసలు ఆల్టర్నేటివ్ యాడ్ ఉంది, రాహుల్ గాంధీని ఎవరు పట్టించుకోవట్లేదు, జనం ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని. తీరా ఆ నిర్లిప్తత 240 స్థానాలకు పరిమితం చేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కాక్రోజ్ జనతా పార్టీ కరెక్ట్గా ముందే పుట్టుకు రావడం, ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేది కథ నడుపుతున్నాం. జార్ఖండ్లో జరిగిన, పంజాబ్లో జరిగిన, కర్ణాటకలో జరిగిన వాటి మీద నోరు మెదపకుండా ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ ఉన్నాం. ఇది పబ్లిక్లోకి వెళ్తుంది. ఇంకోటి, కార్యకర్తలు యాక్టివ్ అయ్యారు. మీడియా, సోషల్ మీడియా బయట తిరిగేటటువంటి కార్యకర్తలు యాక్టివేట్ అయ్యారు. తద్వారా ఎలక్షన్స్ ముందు ఆకస్మికంగా చేయాల్సినటువంటి మెరుపుదాడిని సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చి ప్రకటించినట్టుగా ఉంటుంది. అంటే ఆకస్మిక తనిఖీలకు వెళ్తానని చెప్తే ఆకస్మిక తనిఖీలకు వస్తున్న నాయకుడికి స్వాగతం అంటే ఏంటి, అట్లాగుంది ఇక్కడ పరిస్థితి.